హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మనం సాలూరు దగ్గర ఉన్న ఒక మామిడిపల్లి దగ్గర ఒక విలేజ్కి అయితే వచ్చేసాం. ఎందుకని అనుకుంటున్నారా? మేమైతే అరటి తోటలు అయితే చూడడానికి అయితే ఈరోజు అయితే వచ్చేసాం పొద్దున్నే. ఇప్పుడైతే 9 o'clock అయితే అయ్యింది. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం మాడిపల్లి దగ్గరికి ఉన్న ఒక విలేజ్కి అయితే వచ్చాం. చూస్తున్నారు, నేనైతే వెళ్తున్నాను, మా సారాలు అయితే వెళ్తున్నారు ముందు. మనకైతే రూట్ అయితే తెలీదు. నేనైతే కొద్దిగా దూరంగా అయితే వెళ్ళి వీడియో అయితే తీసుకుని రిటర్న్ మళ్ళీ వెహికల్ దగ్గరికి అయితే రావడం చెయ్యాలి. నాకైతే తోటలు అయితే అంత బాగా అయితే రూట్ అయితే తెలీదు. నేనైతే వెళ్తున్నాను. రెయిన్ అయితే ఈ 2 రోజుల ముందు అయితే రెయిన్ అయితే పడినట్టు ఉంది. ఎందుకంటే ఈ మొత్తం అయితే బురద అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. తోట అయితే చూడండి, చాలా అందంగా అయితే ఉంది. కాయలు అయితే సైజ్ అయితే కొద్దిగా చిన్నగా అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఒక 1 month పడుతుంది, 1-2 months అయితే మనకి పడవచ్చు ఈ కాయలు అయితే అందుకోవడానికి. ఇక్కడ పామాయిల్ తోట కూడా మధ్యన ఈ పామాయిల్ మొక్కలు అయితే ఉండడం జరిగింది. చూడండి, అది కూడా ఒక డిఫరెంట్ ఐడియా నాకు అనిపించింది. ఇటు మనకి అరటి వ్యవసాయం కానీ, మనకి ఫ్యూచర్గా మనకి పామాయిల్ కానీ మంచి వ్యవసాయం అయితే వస్తుంది. ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది. కాయలు అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. బట్ గ్రోత్ అయితే కొద్దిగా తక్కువ అయితే అనిపిస్తుంది. నాకైతే అంత క్వాలిటీ అయితే లేదని అనిపిస్తుంది. బట్ వచ్చాం మనమైతే తోటలు తేయడానికి కాబట్టి మనమైతే ఈ తోటలను వీడియో అయితే తీసుకోండి అని నాకైతే అనిపించింది. దానికోసం అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే మీరైతే ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం పదండి. బురద అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. చుట్టూ అయితే నాకు ఒక అడవిలోనికి వెళ్ళినట్టయితే అలా వాతావరణం అయితే కనబడుతుంది. చుట్టుపక్కల అయితే ఒక మనిషి అయితే నాకైతే కనబడుకుంటున్నాను. నేను ఒక్కడినైతే వెళ్తున్నాను. చూద్దాం ఎంత తోవ అయితే ఉందో. నాకైతే తోవ అయితే తెలీదు. మా సారాలు అయితే వెళ్ళిపోయారు తోట లోపలికి. నేనైతే మట్టి తోవనైతే నేను వెళ్తున్నాను. ఈ మధ్య ఈ పామాయిల్ మొక్కలు అయితే చాలా అందంగా అయితే ఉన్నారు. అది కూడా మంచి వ్యవసాయమే. కొన్ని మొక్కలకైతే కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. నేనైతే బయటకు అయితే వచ్చేసాను. చూస్తున్నాగా, నేనైతే మీకు ముందే చెప్పాను కదా, మనకి తావు అయితే తెలియదు. మనమైతే బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక కొత్తగా రోడ్ వేసి మనకు బ్రిడ్జ్ అయితే ఒకటి కట్టారు. బట్ బ్రిడ్జ్ ఉంది కానీ బట్ వే అయితే అక్కడ ముందుకైతే మట్టి తోవ అయితే ఉంది. తోవ అయితే శాంక్షన్ అయ్యింది. బట్ ఇప్పుడు దాకా అయితే ఇంకా తోవ అయితే వేయలేదు. మనమైతే కొత్తగా కట్టిన బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, వాటర్ అయితే ఇది ముందు మనకి బ్రిడ్జ్ కట్టినప్పుడు ఈ పైపులు అయితే యూజ్ చేసినట్టున్నారు. తర్వాత అలాగా వదిలేశారు. అక్కడ వాటర్ అయితే చాలా తక్కువ అయితే వస్తుంది. రీసెంట్గా మనకి ఒక 2-3 days బ్యాక్ వాన అయితే చాలా గట్టిగా అయితే పడడం జరిగింది. అప్పుడైతే అటు నుంచి వెహికల్స్ రావడం కానీ అన్నీ ఈ బురదకైతే ప్రాబ్లం. వాటర్ కూడా మీకు తెలుస్తుంటుంది, బురద వాటర్. చూడండి, ఈ పైప్స్కి మొత్తం మనకి వర్క్ అయిన తర్వాత ఇక్కడైతే వదిలేశారు. చుట్టూ అయితే వాతావరణం అయితే చాలా అందంగా అయితే ఉంది. చుట్టూ పామాయిల్ మొక్కలు కానీ, అరటి మొక్కలు కానీ, ఈ పత్తి మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇవైతే మొత్తం పామాయిల్ తోట. మనకైతే ఇంకా 2-3 years అయితే పడుతుంది మనకి అందుకు రావడానికి. అప్పటికి చిన్న చెట్లకి అయితే కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. వాతావరణం అయితే చాలా అందంగా ఉంది. బట్ వేడి అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి 9:45 అవుతుంది. మనమైతే బ్రిడ్జ్కి అవతలకి వెళ్తున్నాం. చూడండి, మీకైతే పత్తి వేసి ఉన్నారు చెప్పాను కదా, అవి పత్తి సాగు అయితే చేసి ఉన్నారు. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. చూస్తున్నారు, తోవ అయితే ఇలాగే చూడండి. అవన్నీ మొత్తం అయితే పత్తి ఈ తోట అయితే
వేసున్నారు. అటుపక్క ఇటుపక్క టూ సైడ్ అయితే మనకి పత్తి మొక్కలు అయితే నాటున్నారు. మీకైతే వీడియోలో అనేది కనబడుతుంటుంది. చూడండి ఎంత పచ్చదనంగా అయితే ఈ పత్తి మొక్కలు అయితే అందంగా అయితే ఉన్నాయి. మనమైతే ముందుకైతే మీకు చెప్పాను కదా, ఆ వేదర్కి అయితే వస్తాం. ఇక్కడ దాకా అయితే మనకి పిచ్చు అంటే రోడ్ అయితే ఉంది. అక్కడ నుంచి మనకైతే ఇలాగ మట్టి తావు అయితే ఉంది. ఇదైతే శాంక్షన్ అయిపోయిందని చెప్పారు మనకి. ఎన్ని రోజులు పడుతుందో మనకైతే తెలీదు. ఈరోజు అయితే మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన గుడ్ లక్ అయితే ఏంటంటే వాన అయితే ఒక 2-3 డేస్ బ్యాక్ ముందు పడ్డది, ఇప్పుడైతే లేదు. దానివల్ల మన వెహికల్ అయితే లాస్ట్ దాకా అయితే వచ్చేసింది. లేకపోతే మనకి వెహికల్ అయితే ఇంత దూరం అయితే రాదు. ఎందుకంటే చూస్తున్న మీకైతే కనబడుతుంటుంది. రోడ్ అయితే చాలా చాలా దారుణం అయితే ఉంది. వర్షం పడితే మనకి బైక్లు అయితే స్కిడ్ అయిపోతాయి. ఇవన్నీ పత్తి మొక్కలు అయితే నాటున్నారు. విలేజ్ లైఫ్ అయితే చాలా చాలా అందంగా ఉంటుంది. చూస్తున్నారుగా, తావు అయితే చాలా డేంజరస్గా అయితే ఉంది. మనకైతే బైక్ ద్వారా రావాలంటే కొద్దిగా రిస్కే. అలాగే రెయిన్ పడితే బైక్ అయితే స్కిడ్ అయిపోవడం కూడా ఉంటుంది. దానివల్ల బీ కేర్ఫుల్గా అయితే మనమైతే డ్రైవ్ చేసుకుని రావాలి. ఈరోజు అయితే వాతావరణం అయితే చాలా చాలా అందంగా అయితే ఉంది. చూడండి, పామాయిల్ మొక్క అయితే ఎంత అందంగా అయితే గ్రీనరీగా అయితే ఉంది. నాకైతే ఈ వాతావరణం కానీ ఈ లొకేషన్ కానీ చాలా చాలా బాగా అయితే నచ్చింది. మనమైతే ఇది ఫస్ట్ తోట అయితే విజిట్ చేయడానికి వచ్చాం. ఇంకా మనకి కొన్ని తోటలు అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ తోటకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే నెక్స్ట్ తోటకి అయితే వచ్చేసాం. ఇక్కడ వాతావరణం చూడండి, మనకు లాస్ట్ ఆ వాతావరణంకి ఈ వాతావరణంకి చాలా చేంజెస్ అయితే ఉంది. ఇక్కడైతే మొక్కలు అయితే చాలా బలంగా అయితే లేవు, బట్ కాప్ అయితే మనకి టైం అయితే చాలా అయితే పడుతుంది. మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. సైజ్ అయితే కొద్దిగా స్మాల్గా అయితే ఉన్నాయి. మనకైతే కాయలు అయితే మనకి కొద్దిగా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే మనకి టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది మనకి కాప్ అయితే అందుకు రావడానికి. బట్ చెట్లు అయితే అంత బలంగా అయితే లేవు. ఆకులు అయితే చాలా చాలా ఎండిపోయినాయి. ఏమో మరి మెడిసిన్ లేటివి వాడడం లేదు కానీ, లేకపోతే ఈ వేడి వల్ల ఈ ఎండ వల్ల అలాగ జరిగిందో మనకైతే తెలీదు. కాయలు అయితే మనకి ఇంకా టైం అయితే పట్టేస్తుంది. ఈ తోట అయితే వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఇటు పక్క అయితే రెయిన్ అయితే పడలేదు అనుకుంటా. ఎందుకంటే భూమి అయితే పొడి పొడిగా అయితే ఉంది. మనకైతే వాటర్ అయితే సఫిషియెంట్గా ఇక్కడ వేయలేదు అనుకుంటున్నాను. ఆకులు కూడా చాలా ఎండిపోయాయి. పెలికలు చూడండి, దీనికే పెలికలు అంటారు, దానికైతే పువ్వు అంటారు. పువ్వు అయితే మనకు సైజ్ వచ్చినట్టు మనం అయితే కట్ చేసుకోవాలి ఇలాగా, లేకపోతే గెల అయితే గ్రోత్ అయితే రాదు. అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పుకుంటాను మీకు. తోట అయితే చాలా చాలా పెద్దగా అయితే ఉంది. ఈ అరటి గెల అయితే చాలా అందంగా అయితే ఉంది. సైజ్ అయితే సరిపోయింది. మనకైతే ఒక 15 డేస్లోనూ అయితే ఆ గెల అయితే అందుకోవడానికి అయితే వచ్చేసింది. చూడండి, ఇక్కడైతే ఆ కర్ర అయితే చాలా అందంగా అయితే పేర్చుకొని పెట్టుకున్నారు. మనకైతే గెల అయితే సైజు పెరిగితే మనకైతే ఈ చెట్టుకి అయితే ఈ కర్రతోనైతే కడతారు. దానివల్ల అయితే మనకి గెల కానీ చెట్టు కానీ వాలడం అయితే జరగడం అవ్వదు. ఈ గెల అయితే చాలా చాలా అందంగా అయితే ఉంది. చుట్టూ అయితే అరటి తోటే. ఇక్కడైతే మనకి ఇక్కడ పామాయిల్ మొక్కలు అయితే కనబడడం లేదు ఇప్పటికీ. ఇదైతే ఒట్టి అరటి వ్యవసాయం అయితే చేస్తున్నారు. మీకైతే కనబడుతుంటుంది. చుట్టూ అయితే వాతావరణం అయితే చాలా నిశ్శబ్దంగా అయితే ఉంది. చూడండి, మనకి గెల్ అయితే సైజ్ అయితే డిఫరెంట్ ఒక చెట్టు ఒక డిఫరెంట్ సైజ్ అయితే వచ్చేసాయి. కొన్ని కాప్ అయితే రెడీ అయ్యాయి, కొన్ని అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఇవైతే మనకి ఒక 1 month 2 months అయితే పట్టొచ్చు. మనకి వాతావరణం బట్టి మనకి టైం అయితే పెరగడం కానీ తగ్గడం కానీ అయితే జరుగుతుంది. మీరు కానీ ఇప్పటిదాకా ఈ వీడియో చూసినట్టయితే నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం రెండో తోట అయితే చూసాం కదా. మనం అయితే నెక్స్ట్ అయితే ఇంకో తోటకైతే వెళ్దాం. గళ్ళు అయితే చాలా చాలా అందంగా అయితే ఉన్నాయి. ఇవైతే మనకు ఒక 10-15 డేస్ అయితే మనకైతే వచ్చేస్తుంది. తోట అయితే చాలా చాలా అందంగా అయితే ఉంది. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ తోటకైతే వెళ్దాం. మన వేణ తమ్ముడు అయితే వాటర్లో చాలా చాలా అందంగా అయితే ఆడుకుంటున్నాడు. అలాగే చేతులు కాళ్ళు అయితే కడుక్కుంటున్నాడు. వాటర్ అయితే ఫ్రెష్ వాటర్. ఇదైతే ఇక్కడ అయితే చుట్టూ గ్రీనరీగా కంద అయితే ఉన్నారు. మధ్య మధ్య అయితే మనకి అరటి మొక్కలు కానీ ఇక కంద కానీ ఉడడం జరిగింది. తోట అయితే చాలా అందంగా అయితే పచ్చదనం అయితే ఉంది. మెయింటైన్ అయితే చాలా చాలా బాగా అయితే చేస్తున్నారు. మనకైతే ఈ వీడియోలో కనబడుతుంది. కంద అయితే చాలా అందంగా అయితే మొక్క అయితే వచ్చింది. చూస్తున్నారు మనకైతే ప్రతి అరటి మొక్క డిస్టెన్స్లోనైతే ఈ కంద అయితే వడడం జరిగింది. ఇవైతే మనకి కవర్కాయ తొక్కలు అయితే తీసి పేర్చుకొని ఉంచున్నారు. ఇక్కడైతే కొత్త భూమి అయితే రెడీ చేసి ఉన్నారు దున్నేసి. ఇక్కడైతే ఏం వేస్తారో మనకైతే ఐడియా లేదు. మనకైతే కంద వేయచ్చు, మేబీ అరటి వేయచ్చు, అలాగే పామాయిల్ మొక్కలు కూడా వాడచ్చు. ఈ చుట్టుపక్కల విలేజ్లో అయితే డిఫరెంట్ అయితే ట్రై చేస్తున్నారు ఈ వ్యవసాయం. మనకి అరటి కానీ పామాయిల్ కానీ కోకోట్ కానీ నేను డిఫరెంట్గా అయితే ఇటు చూశాను. మన పప్పాయ వ్యవసాయం వల్ల చేస్తున్నారు, చెక్క చేస్తున్నారు, మనకు కోకో తోట కూడా చేస్తున్నారు, పామాయిల్ మొక్కలు కూడా వేస్తున్నారు. ఇక్కడైతే అరటి వ్యవసాయం అయితే కొద్దిగా ఎక్కువ అయితే చేస్తారు. మనకి అరటి పామాయిల్ మొక్కలు అయితే ఈ చుట్టుపక్కల అయితే చాలా చాలా ఎక్కువ అయితే ఉంటాయి. మనకి మొక్కలు అయితే చాలా బాగున్నాయి అని చెప్పలేము కానీ పర్వాలేదు, యావరేజ్ అయితే ఉన్నాయి. కాయలు అయితే పర్వాలేదు, యావరేజ్గా ఉన్నాయి. మనకైతే ఒక 15 to 18 kg అయితే రావచ్చు, మేబీ, మనకైతే ఐడియా లేదు. మొక్కలైతే చాలా కంద మొక్క అయితే చాలా అందం గ్రీనరీగా అయితే ఉంది. గుజ్జుగా అయితే పెరగడం జరిగింది. మీకైతే వీడియో నేనైతే కనబడుతుంటుంది. కాయలు అయితే సైజ్ అయితే సరిపోయింది. మనకైతే అందుకు రావడానికి మనకు 10 to 15 days అయితే పడతాయి. కొన్ని అయితే మనకైతే టైం పట్టేస్తుంది వచ్చినప్పుడు. ఇవైతే మధ్య అయితే మొక్కలు అయితే ఉన్నాయి చూడండి. మీకైతే గెల అయితే చూస్తే అర్థమైపోతుంది. ఈ పువ్వులు అయితే మనం కట్ చేసుకోవాలి, లేకపోతే మనకి గ్రోత్ అయితే రాదు. ఈ గెల చూడండి, స్టార్టింగ్ స్టేజ్ అయితే ఇలాగైతే మనకి గెల అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాతావరణం అయితే చాలా హీట్గా అయితే ఉంది. ఇక్కడ ఏం వేస్తారో మనకైతే ఐడియా లేదు. మనమైతే ఒక కొత్త మొక్క తోటకైతే వచ్చేసాం. ఇక్కడ చూడండి, కొత్తగా అయితే మొక్కలు అయితే వడడం జరిగింది. మనకైతే ఇవి అందుకు రావడానికి మేబీ 3 to 4 months మీదే పడతాయి, మేబీ 6 months కూడా పట్టవచ్చు. వీడైతే ఒక అందమైన ఫ్లవర్ మొక్క అయితే ఉన్నాం, దానికైతే నేను వీడియో తీసుకున్నాను. మొక్కలు అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి. ఇవైతే మనకి అందంగా అయితే కాయలు అయితే కాపు అయితే వచ్చింది. మనకైతే ఇది ఎంట్రన్స్ అయితే మనకి లోపలికి అయితే తోట అయితే పెద్ద తోట అయితే ఉంది, కానీ నాకు అక్కడికి వెళ్ళడానికి వే అయితే తెలియదు. దానికోసం నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు. మనకైతే ఎంట్రన్స్ అయితే అరటి మొక్కలు అయితే ఉన్నాయి. దానికి చూడండి, మనకి ఎంట్రన్స్లోనే ఈ మొక్కలకైతే కాయలు అయితే ఉన్నాయి కదా, అరటి గెలలు. సైజ్ అయితే చాలా చాలా అందంగా అయితే ఎక్కువైతే ఉన్నాయి. కాయలు కూడా మంచి సైజ్ అయితే వచ్చి ఉన్నాయి. కలర్ కూడా బాగుంది. మీకైతే వీడియోలో అనేది కనబడుతుంటుంది. చుట్టుపక్కల చూడండి, మనకైతే డిస్టెన్స్లో అయితే మనకి అరటి చెట్లు అయితే ఉన్నాయి. కాపు కూడా చాలా అందంగా అయితే వచ్చింది. ఇదైతే మనకి ఒక 2 months అయితే పట్టేస్తుంది మనకి గెల రావడానికి. చూడండి, ఇంకా అరటి పిల్లకలు అయితే ఉన్నాయి. మధ్య అయితే ఇక్కడ ఉడిచి ఉన్నాను.
చూడండి అటుపక్క అయితే మళ్ళీ అరటి తోట అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ చివరి దాకా మనకైతే అరటి తోట అయితే ఉంది. మనమైతే అక్కడ దాకా అయితే వెళ్ళాం కదా, ఇక్కడ నుంచి అయితే మనం ఉండిపోయాం. ఇప్పుడు దాకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము ఎందుకైతే వస్తున్నాం. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.